అసలు ఎలా ఈ ఇన్‌స్టా రీల్స్ చేయాలని ఇయన్నీ సోషల్ మీడియాలోకి మీరు రావాలని ఎలా అనిపించింది? అసలు ఎలా ఎంట్రీ ఇచ్చారు? మా ఆయన చెప్పాడండి. అది ఇన్‌స్టాగ్రాము ఎప్పుడో డౌన్‌లోడ్ చేసి డేట్ పెట్టున్నాననమాట. అయితే చేద్దాంలే చూడడానికి పెట్టినా. నేను చేయడానికి గాని కాదు. చూడడం కోసం దాన్ని డౌన్‌లోడ్ చేశా. బట్ నేను ఈ వీడియో ఇది చేసింది మటుకు ఇప్పుడు ఐ థింక్ 2 సంవత్సరాలు అవుతుంది గనక. 2 ఏళ్ళు అవుతుందేమో. అయితే మా వారు ఎందుకే నువ్వు కూడా ఇన్‌స్టాగ్రామ్ చేసుండవు కదా, ఎందుకు వీడియో చేయొచ్చు కదా, అందరు చేస్తూ ఉంటారు కదా అంటే, ఓ బావ మన మీద వీడియోలు తీసే ఇన్‌స్టాగ్రామ్లో అని చెప్పిన. లేదే చెయ్యాలని చెప్పేసనే అని చూద్దాంలే అని చెప్పేసి మా తోట దగ్గరికి పోయినప్పుడు బర్రెలు పోతా ఉన్నాయి. ఆ బర్రెల మీద వీడియో చేసిన నేను ఒకటి. చూడండి ఫ్రెండ్స్, ఇగో ఈ మా బర్రెలు రోడ్డు మీద ఎంత బాగా పోతున్నాయో. అదే ఆ బర్రెలే మీకు ఫేమస్ అనమాట. ఆ బర్రెల మీద ఫేమస్, చాలా వ్యూస్ వచ్చినాయి. ఇదేదో బాగుంది కదా అని చెప్పేసి ఇంకా ఆ నుంచి ఒక చిన్న స్టెప్, డ్యాన్స్ స్టెప్ ఒకటి. నాకు డ్యాన్స్ రాదులే, అది ఒకటి వేసినాను బ్లాక్ డ్రెస్లో. ఇంకా అక్కడి నుంచి అది 2.3 మిలియన్ 4 మిలియన్కి వెళ్ళిపోయింది వ్యూస్ ఒక నైట్కే. ఇంకా అక్కడి నుంచి ఇంకా ఎక్స్ప్రెషను డాన్స్ ఫుల్ ఎప్పుడు నేను చేయను, ఏదో 1, 2, 3 ఉంటాయి తప్పితే అంత ఓన్లీ ఫేస్ ఇంతవరకే. మీకు పౌరాణికంగా ఆ గేయాలు పాడతారంటున్నారు, అలాగే సంగీతం కూడా నేర్చుకున్నారు. మీకు సింగింగ్ అంటే కూడా చాలా ఇష్టం, సింగర్ అవ్వాలనుకున్నారు. అవునండి, సింగర్ అవ్వాలని అనుకోకుండా ఆర్టిస్ట్ అయిపోయాను, అనుకోకుండా పొలిటీషియన్ కూడా అయిపోయినా. సంగీతం నేర్చుకున్నారా మీరు? సంగీతం ఏడండి, ఎక్కడ మన యూసఫ్గూడలో సరిగమలు నేర్చుకుందాం అని చెప్పేసి మా ఆయన డబ్బులు కట్టాడికి పంపిస్తే ఆయనేమో సారీగా మానమంటాడు, మనమేమో సారీగా మేడం మీకు శతకోటి వందనాలు, మీరు మీ వాయిస్ వదిలేసి నేను చెప్పిన దాంట్లో పాడండి మేడం అని. సరే పాడతానని చెప్తే సారీగా మానమంటాడు, నేను నేనంట. 3 రోజులు పోయి ఎందుకు గొడవ అని చెప్పేసి ఆ సంగీతం నేర్చుకోవడం మానేసిన. నేను పాటలు పాడుతుంటారు ఎప్పుడన్నా సరదాగా అయినా? సరదాగా ఇష్టం అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.